ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 29. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. యుద్ధములో దావీదును తన ప్రజలను సంపాదించిన కొల్ల సొమ్మును దేవుని మందిర పని కొరకై వారు ప్రతిష్ఠించిరి. 3వ దైవ నియమము దేవుడిచ్చిన ఏర్పాటును నెరవేర్చుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుట. దేవుని మందిరమునకు అవసరమైన సామాగ్రిని తెచ్చు ఆధిక్యత మనము కలిగి ఉన్నట్లు దేవుడు మన జీవితములలోనికి యుద్ధములను అనుమతించును. దావీదు మందిరము కొరకైన స్థలమును కనుగొని నమూనాను పొంది సామాగ్రిని సిద్ధపరిచిన తర్వాత దానిని నిర్మించుట కొరకై నేర్పరి అయిన శిల్పకారుడు అవసరమయ్యను. దేవుడు సొలొమోనును కోరుకొనినప్పుడు రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 11, తనకు జ్ఞానము దయచేయమని సొలొమోను దేవుని ప్రార్థించెను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5-9 వచనాలు. ఆ విధానములో జ్ఞానము గల శిల్పకారుడుగా సొలొమోను కాగలిగెను. దేవుని కార్యము సమాధానకరముగా కొనసాగవలననిన అపోస్తలుల దర్శనము, అనుభవము కలిగిన మనుషులకు అవసరము. దేవుని పని కొరకై ఆయన అన్ని రకముల పనివారుల అవసరతను కలిగి ఉన్నాడు. ప్రపంచంలోని అన్ని భాగముల నుండి నేర్పరులైన పనివారు ఆయనకు అవసరమే. అప్పుడే పని ఎంతో నిరాటంకంగా కొనసాగగలదు. పెద్ద పెద్ద రాళ్లను, విస్తారమైన కలపను, గొప్ప దూలములను వారు ఆ మందిరమును కట్టుటకై ఉపయోగించినప్పటికీ ఏ పనిముట్టు శబ్దమైనను ఆ దేవాలయములో వినిపించలేదు. దేవుని పని పరిపూర్ణ ఐక్యతతో నెమ్మదిగా నిరాటంకముగా కొనసాగవలెననినచో దేవుని ఏర్పాటు నెరుగుట అత్యవసరము. మందిరమును నిర్మించుట ముగిసిన తర్వాత సొలొమోను ప్రార్థించెను. ఆయన ప్రార్థించుట ముగించగానే దేవుని అగ్ని దహన బలులను దహించి దేవుని మహిమ ఆ మందిరమును నింపెను. పని ముగించబడినప్పుడే మనము కూడా ఆయన మహిమను చూడగలము. ముగించబడని పని దేవుని మహిమార్థమై ఉండదు. దేవుడు తన ప్రజలకు తన్ను తాను బయలుపరుచుకొనవలెనను ఉద్దేశముతోనే దావీదును సియోనుకు తీసుకొని వచ్చెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.